గెజిటెడ్ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత రెండవ పిఆర్సీని వెంటనే పెండింగ్ డిఏలను వెంటనే సిపిఎస్ విధానాన్ని వెంటనే కర్షక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ అన్న, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు సీనన్న పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఈ రోజు ఒకరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సకల ఉద్యోగ ఉపాధ్యాయ లోకమంతా, రిటైర్డ్ పెన్షనర్స్, అదేవిధంగా విబీజీ రామ్జీ ఉద్యోగులు కూడా ఇక్కడ కదం తొక్కి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్స్ దాదాపు 6 ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మేము చాలా సమయం ఇచ్చి వెయిట్ చేయడం జరిగింది. నేడు ఆ ఓపిక మాకు లేదు. ముందుగా మాకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ రెండో పిఆర్సీని ఇమ్మీడియట్ గా అమలు చేయాలన్నటువంటి అవసరం ఉంది. నివేదిక అది కమిటీ పూర్తయిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పిఆర్సీ కమిటీని వేయకపోగా మాకు ఈహెచ్ఎస్ ప్రధానంగా మేము దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిస్తున్నటువంటి మాకు ఆరోగ్య భద్రత లేదు. ఈహెచ్ఎస్ అని చెప్పి దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న మా ఉద్యోగులకి ఆరోగ్య భద్రత లేక చాలా మంది చనిపోతా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు అయితే మరీ ఘోరం. ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఇది చెల్లట్లేదు ఈహెచ్ఎస్ అని చెప్పి మమ్మల్ని ఏసడించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మా యొక్క ఉద్యోగుల అందరి బాధను గమనించి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఎజెండా అంశాల్లో సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పింది. ఇంతవరకు సిపిఎస్ ను రద్దు చేయకపోగా ఓపీఎస్ ను ఇంతవరకు దానిపైన విధి విధానాలు కూడా ఏమీ లేదు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను ఇస్తామని చెప్పి కమిటీ వేసి ముందుకు నడుస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మా ఓపిక నశించింది. మేము విడతల వారీగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా మేము అందరం కూడా సెప్టెంబర్ 1వ తారీఖు పెన్షన్ విద్యా దినం, అదేవిధంగా 10వ తారీఖు నాడు చలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టలేదు, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి, పదోన్నతులు చేపట్టాలి. అదేవిధంగా జీవో 25ను కూడా సవరణ చేసి మాకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జీవో 190 అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ధనిక రాష్ట్రంగా చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంతవరకు మాకు దేశంలో ఎక్కడ లేని విధంగా 6 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి దుస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. ధనిక రాష్ట్రం అని చెప్పుకొని మేము ఎంతో సంతోషపడి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 42 రోజుల పాటు ఉద్యమం చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ లోకం మేము. మాకు ఈ దుస్థితి రావడం అనేది చాలా బాధగా ఉంది. ఇమ్మీడియట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జేఏసీని జగదీష్ అనే సీనన్నని పిలుచుకొని మర్యాదపూర్వకంగా మాట్లాడి విడతల వారీగా మా యొక్క సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గెజిటెడ్ పెన్షనర్ సంఘాల టీఈజేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 205 ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల యొక్క భాగస్వామ్యంతో ప్రభుత్వం ఇవాళ మాకేదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లోని 5 ప్రధాన డిమాండ్లను వెంటనే తీర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానిలో ముఖ్యంగా రెండో పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని, పెన్షనర్ల యొక్క సమస్యలన్నింటినీ తీర్చాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మా ఉపాధ్యాయుల యొక్క కామన్ సర్వీస్ రూల్స్ ని వెంటనే పునరుద్ధరించాలని తదితర డిమాండ్లతోటి ఇవాళ ప్రభుత్వం ముందు వచ్చినాం. ఈరోజు దేశంలో మన ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క 6 డిఎల్ని ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ధరలకు అనుగుణంగా
ప్రతి 6 నెలలకోసారి ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక 6 నెలలకు ఒక డిఏ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 6 డిఏలు అంటే దాదాపు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి డిఏలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ ధరలకు అనుగుణంగా సామాన్యంగా చిన్న చిన్న జీతాలతోటి ఎటువంటి ఆధారం లేకుండా బతికే మా ఉపాధ్యాయులందరూ ఆర్థికంగా ఉద్యోగులందరూ ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. ప్రభుత్వంకు మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. వారు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కొంత సమయం ఇవ్వాలని అలా గడుపుకుంటూ ఇవాళ 2.5 సంవత్సరాలు దాటవేసింది. ఈరోజు చర్చలకు కూడా ప్రభుత్వం మాతో ముందరికి రావటం లేదు. మేము ప్రభుత్వానికి ఇచ్చిన గడువులు ఎన్నో మార్గాలు కూడా విషయం ఇవాళ పెన్షనర్లు గ్రౌండ్ లెవెల్లో ఎంతో అన్రెస్ట్ గా ఉన్నారు. వాళ్ళ యొక్క దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రాక ఎంతో మంది పెన్షనర్స్ వాళ్ళ యొక్క ఫలాలను అందించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నవి. ఇంత దయనీయ పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఉన్నాం. మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వంలో భాగస్వాములం. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవడంలో వారధులం. మేము ప్రభుత్వంలో అభివృద్ధి పదంలో పనిచేయడానికి ముందున్న ఉద్యోగులం. మా సమస్యలు మీరు తీర్చకపోతే మేము ఎలా బతకాలి? మేము వేడుకుంటున్నాం, అర్జిస్తున్నాం, అయినా కూడా ప్రభుత్వం వినలేదు. కాబట్టి ఈ రోజు డిమాండ్ తోటి ముందరకు వచ్చినాం. మా యొక్క ఈ జేఏసీ ధర్నాని ఎట్లాగా కొనసాగిస్తాం. అలాగే వచ్చే నెల 10వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో కూడా మహా ధర్నా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ విజయవంతం కావాలి. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 3 సంవత్సరాలు ఒక పిఆర్సీ కమిషన్ రిపోర్టు గడువు ఉన్నదా లేదా, అయిపోయిందా, ప్రభుత్వానికి సమర్పించిందా? 6 డిఏలు ఇండియాలోని ఏ రాష్ట్రంలో లేవు. ఈ రోజు 6 డిఏలు కూడా మనం పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ కార్డులు, మెడికల్ రిమేషన్ పథకం అటకెక్కింది. ఈహెచ్ఎస్ విధానం అమలు కావట్లేదు. ఇప్పటికీ 3 మాసాలుగా మన యొక్క కాంట్రిబ్యూషన్ 1.5 బేసిక్ పే లో మనకు కట్ అవుతుంది. కానీ మనం హాస్పిటల్కి వెళ్తే ఆ కార్డు తీసుకపోతే పట్టించుకునే నాలుగు లేరు. మన వైద్యం అనేది మిథ్య అయింది. మరి ఈహెచ్ఎస్ కార్డులు ఎందుకు మన యొక్క ప్రీమియం కట్ అవుతున్నప్పుడు ఎందుకు అమలు కావడం లేదు? మనం ఎవరిని ప్రశ్నించాలి? సగటు ఈ రోజు ఉదయం కూడా 2 ఉపాధ్యాయులు క్యాన్సర్ తో హాస్పిటల్ అడ్మిట్ అంటే మా ట్రీట్మెంట్ పరిస్థితి ఏందని ఈ రోజు ఉదయం కూడా ఫోన్లు వచ్చినాయి. అక్కడ అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ఈహెచ్ఎస్ విధానం అమలు కావాలనేది మన యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో అది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ విధానం రద్దుగా అయింది. మనం డిమాండ్ చేస్తా ఉన్నాం జేఏసీ పక్షాన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్ను మనం ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా గతంలో 2000 కోట్లు ఒక నెలకిస్తే బకాయిలు రిటైర్డ్ ఉద్యోగులకు కావచ్చు, సర్వీస్ ఉన్నటువంటి కావచ్చు, మనం దాచుకున్నటువంటి జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, మన యొక్క సరెండర్ లీవ్ కావచ్చు, ఏదైనా సరే కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్ ఏ విధమైనటువంటి బకాయిలన్నీ కూడా 2000 చొప్పున కేటాయిస్తే ఇంకా దాదాపు 7,000 కోట్లు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. సుమారుగా ఇంకొక 6 మాసాలు ఇదే విధంగా కేటాయిస్తే మాత్రమే మన యొక్క బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో చెల్లించబడతాయి. ఈ 2,000 కోట్లు కేటాయించేటటువంటి సిస్టమ్ ని రాబోయే 6 మాసాలు కాదు కదా, మొత్తం కూడా జీరో అయ్యే విధంగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పెండింగ్ బిల్లులన్నీ కూడా విడుదల చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు కూడా మనం ఈరోజు ప్రభుత్వం ముందు ఉంచుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం ఇచ్చిన అధికార పోస్టులు అన్ని కూడా భర్తీ కావాలంటే ముందుగా డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఎంఈఓ పోస్టులు అన్ని కూడా భర్తీ కావాలంటే మనకు కామన్ సర్వీస్ రూల్స్ కావాలని మనం డిమాండ్ చేస్తాం. ఆ కామన్ సర్వీస్ రూల్స్ కూడా నేటికి అమలులో నోచుకోలేదు. ఈ ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెస్టెడ్ పెన్షనర్స్ అందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. పెన్షనర్స్ ముఖ్యంగా చూస్తే చాలా మంది పెన్షనర్స్ ఇంతకుముందు ఏదైనా ధర్నాలు రావాలంటే మేము పెద్ద మనుషులు అయిపోయినా 60 ఏళ్ళ వయసు దాటిపోయింది, మేము రావాల్సిన అవసరం ఏందనుకున్నాం. కానీ ఈ రోజు ర్యాలీగా నడుచుకుంటూ వచ్చి ఈ రోజు ఈ ధర్నాలో మహాధర్నాలో అధిక సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యారంటే నిజంగా ఒకసారి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కడుపులో ఉన్నటువంటి ఆవేదన పోరాటం మనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పెండింగ్ డిఏలు 6 ఉన్నాయి, కనీసం 3 పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి. హెల్త్ కార్డులు ఈ నెలాఖరులోగా 4వ ప్రీమియం కట్టే లోపల పూర్తి స్థాయిలో అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందాలి. పెండింగ్ బకాయిలు జీరో పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ బిల్లులు విడుదలయ్యేంత వరకు కూడా ఈ 2,000 కోట్లు విడుదల చేసేదాన్ని కొనసాగించాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలి.
ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ తేవాలనేటటువంటి ఈ 5 డిమాండ్లని నెరవేర్చేంత వరకు కూడా మన యొక్క పోరాట కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర జరిగినటువంటి మహాధర్నాలో ఇంతకు మించి అన్ని జిల్లాల నుంచి కూడా విచ్చేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై జేఏసీ, జై జై జేఏసీ.